జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎక్స్క్యూజ్ మీ, ఎస్. డూ యూ నో మిస్ రామలక్ష్మి? ఏ గ్రూపు? హోమ్ సైన్స్. అసలు ఈ కాలేజీలో ఆ సబ్జెక్టే లేదు. పోనీ రామలక్ష్మి ఎక్కడ ఉంది, ఐడియా ఉందా? ఏమో తెలీదండి. ఒకసారి పైకెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. ఓకే. చూసుకోలేవా? హాయ్ రామలక్ష్మి, నేను వస్తున్నట్టు నీకు ముందే అనిపించిందా? కరెక్ట్ టైంకి బయటకు వచ్చావు. నాకేం అనిపించలేదు. అయినా మీరెందుకు ఇక్కడికి వచ్చారు? నీకోసమే వచ్చాను. ఏంటి? ఈరోజు గుళ్ళో పూజ జరిపించాలట, నిన్ను కూడా తీసుకురమ్మన్నారు రామలక్ష్మి. లేదండి, నేను రాలేను, నా క్లాస్ ఉంది. అంటే మీ అమ్మా నాన్న చెప్పినా కూడా రావా? ఏంటి? మా అమ్మ నాన్న చెప్పడం ఏంటి? అవును, అందరూ గుళ్ళోనే ఉన్నారు. మనిద్దరి పేరు మీద అర్చన చేసి చిన్న పూజ చేయిస్తారట, తీసుకురమ్మన్నారు నిన్ను. వెళ్దామా? నిజంగా మా అమ్మ నాన్న అక్కడ ఉన్నారా? అవును రామలక్ష్మి, వాళ్ళు అక్కడే ఉన్నారు. మరి నా క్లాసు తర్వాత చూసుకోవచ్చు, కానీ మీ నాన్నగారు చెప్పారు, తొందరగా వెళ్దాం రామలక్ష్మి. మా నాన్న చెప్పారా? నువ్వు రానన్నావని మీ నాన్నగారితో చెప్పనా? వద్దండి, నేను అక్కడికి వస్తానులేండి, నాన్నగారు చెప్పారు కదా. పద పద. ఇక ఎంత ప్రయత్నించినా లాభం లేదు. నా పెళ్లి స్వర్గంలో నిర్ణయించబడిందో లేదో కానీ చారుని పెళ్లి చేసుకుంటే నా జీవితం నరకమే. తెలిసి తెలిసి నిప్పుల్లో పడ్డం నాకిష్టం లేదు. నా ప్రేమ విషయం చారుతోనే చెప్తాను. బావా, ఇక్కడున్నావా? నీకోసమే వచ్చాను. అవునా, నేను కూడా నీకోసమే వెయిట్ చేస్తున్నా. ఇన్నాళ్ళకి ఎంత మంచి మాట చెప్పావు బావా. ఎక్కడికి వెళ్దాం? బయటికెళ్ళి ఐస్ క్రీమ్ తిందామా, లేదంటే సినిమాకి వెళ్దామా, పార్క్ వెళ్దామా? చాలు ఆపు చారు. చెప్పు బావా. ఏంటి? పోనీ ముద్దు పెట్టాలా? నీకు ముద్దు తప్ప వేరే ఆలోచన లేదా? చారు, నువ్వు ఒక ఆడపిల్లవే.
నీ మనసు నొప్పించడం నాకిష్టం లేదు. పెళ్లి చేసుకుని జీవితాంతం నీ మనసు నొప్పించడం కంటే కొంచెం కష్టమైనా ఇప్పుడే నీకు నిజం చెప్తున్నాను. నేను ఆద్యను ప్రేమిస్తున్నాను. ఏంటి బావా నువ్వు అంటుంది? ఆద్య అంటే ఇష్టం. జీవితమంటూ పంచుకుంటే ఆద్యతోనే పంచుకోవాలనుకుంటున్నాను. లేదంటే సింగిల్గానే ఉండిపోవాలనుకుంటున్నాను. అంతేకాని మనసుకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు చారు. అలా అంటే నేనేమైపోవాలి బావా? చారు, నీకింకా వయసు అయిపోలేదు. నీకేం చారు, అందమైన అమ్మాయివి, డబ్బున్న అమ్మాయివి. నువ్వనుకుంటే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎంతోమంది ముందుకొస్తారు. ఎవరినో ఒకరిని చేసుకుని సంతోషంగా ఉండు చారు. భలే మాట్లాడావు బావా. నువ్వేమో ఆద్యని ప్రేమించి తనని మర్చిపోలేక పెళ్లి చేసుకుంటాను అంటున్నావు. అలా అంటే నేనేమో నిన్ను అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటానని నువ్వెలా అనుకున్నావు బావా? ఏం మాట్లాడుతున్నావు చారు? నేను కూడా నిన్ను మర్చిపోలేను బావా. నా పెళ్ళంటూ జరిగితే నీతోనే జరగాలి, లేదంటే నా చావును చూడాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.